వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న వరదలను అయితే మనం చూస్తూ ఉన్నాం. బెజవాడకి సంబంధించి కావచ్చు, ఇటు ఖమ్మంకి సంబంధించి కావచ్చు, అతి దారుణంగా సుమారుగా నేను ఈ వీడియో రికార్డ్ చేయక ముందు నాకు తెలిసిన సమాచారం ప్రకారం అటు బెజవాడకి సంబంధించి 10 మందికి పైగా సుమారుగా మరణించారనే వార్తలైతే నాకైతే సమాచారం అయితే వచ్చింది. ఇటు ఖమ్మం జిల్లాకి సంబంధించి కూడా ఇలానే జరిగింది. 10 మందికి పైగా సుమారుగా మరణించినట్లయితే సమాచారం అయితే వచ్చింది. మరి ఇక బెజవాడకి సంబంధించి ఈ వరద ముప్పుకి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బెజవాడకి సంబంధించి బుడమేరు గేట్స్ అనేవి ఎత్తడం వల్లే బెజవాడకి ఇంత ముప్పు సంభవించిందని చెప్పుకోవచ్చు. ఈ బుడమేరు గేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బుడమేరు గేట్స్ ఎత్తిన తర్వాత సుమారుగా 11,000 సెక్యూర్ల వాటర్ మాత్రమే ఆ రివర్ ఏదైతే ఉందో అది క్యారీ చేయగలదు. అది ఇబ్రహీంపట్నం మీద నుంచి వచ్చి ఈ కృష్ణా నదిలో కలవాల్సి ఉంది. మరి ఈ 11,000 సెక్యూర్ వాటర్ కాకుండా ఇంకా ఎక్కువ వాటర్ రిలీజ్ చేయడంతో బెజవాడ కాస్త అసలుకి ఏ విధంగా మారిందో ఆ దృశ్యాలు కూడా మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆ దృశ్యాల్లో చూస్తుంటే చిన్న పిల్లలు కావచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సుమారుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అనేవి గత వారంలో మనమంతా చూస్తూనే వచ్చాం. ఈ వారంలోనే బెజవాడ 20 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత చోటు చేసుకుంది. అసలు ఈ ఘటనల వెనక బుడమేరుకి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు అనేవి జరిగాయా? సుమారుగా 50,000 కుటుంబాలు, 1,50,000కి పైగా జనాలు ఈ వరదకి బాధితులుగా మారారు. చిన్న పిల్లలైతే మనం నాకు మాట్లాడాలంటేనే ఏదో విధంగా ఉంది. చిన్న పిల్లలు, సంవత్సరం లోపు ఉన్న పిల్లలు కావచ్చు, సంవత్సరం పైబడిన పిల్లలు కావచ్చు, వాళ్ళని అలా సమ్ ట్రే, ఇప్పుడు మనకి ఫ్రూట్స్ దొరుకుతాయి చూడండి, సమ్ ట్రేలా ఉంటుంది, ఆ ట్రేలో వాళ్ళని ఎత్తుకొని చిన్న పిల్లల్ని అయితే ఒక తండ్రి తన ఇద్దరు భుజాల మీద అలా నుంచేసుకొని తనకి ఊపిరి కూడా ఆడట్లేదు. ఈ రేంజ్ ఆఫ్ హైట్లో వాటర్ వచ్చేసింది. తనకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా మారిన విజువల్స్ కూడా మనం చూసాం ఆ వీడియోలో. నాకైతే అది చూసిన తర్వాత నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత వీళ్ళకి బాధితులు అప్పటి వరకు బాగానే ఉన్నా కానివ్వండి, తర్వాత రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బెజవాడకి సంబంధించి ఇంత ముప్పు అనేది ఎప్పుడు సంభవించలేదు. గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం మాత్రమే ఇలాంటి ఘటన అనేది సంభవించింది. మరి దీనికి సంబంధించి కాలజ్ఞానంలో ఉంది, బ్రహ్మంగారు చెప్పారు, కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడక కోసం ప్రయత్నిస్తుంది, అలానే జరుగుతుందా అని అందరూ అయితే ఈ వారంలో చాలా విధంగా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడైతే ఒక కొలిమికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ వరద ఇప్పుడు కొంచెం ఈ వరద ఏదైతే ఉందో ఇది కొంచెం కంట్రోల్ అయిందనే చెప్పుకోవచ్చు. మొన్నటి దాకా ఇటు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వెళ్ళడానికి రాకపోకలు కూడా సుమారుగా కొన్ని గంటల పాటు నిలిపివేశారు. ఎందుకనంటే రైల్వే స్టేషన్స్ అంతా వాన నీరుతో ముంచేసింది. ఆ వరద నీరు వాన నీరుతో ముంచేసేసింది. ఇంకా దీనికి సంబంధించి విజయవాడకి సంబంధించి రిటర్నింగ్ వాల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు గతంలో కట్టిన రిటర్నింగ్ వాల్ వల్లే కృష్ణలంక కాస్తో కూస్తో సేవ్ అయింది. మా ప్రాణాలు ఇలా నిలుపుకోగలిగామంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రమే అనేసి కృష్ణలంక వాస్తవులు కొంతమంది మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వచ్చారు, బోట్లో వచ్చి అందరి దగ్గరికి వెళ్ళి పలకరించి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించడానికి వచ్చారు. ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒకసారి ఆ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓట్లేసి గెలిపించుకున్నారు కదా, ఇప్పుడు ఏమైంది పడండి అంటే వరద వచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరు? ఇప్పుడు ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నా కూడా ఈ బుడమేరు గేట్స్ అనేవి ఎత్తాలుంది. ఇప్పుడు ఎత్తకపోతే ఇప్పుడు ఒక వరద వచ్చిందండి, ఇప్పుడు ఒక నష్టం వచ్చింది. ఒక నష్టం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం క్లియర్ చేసుకుంటే అది చిన్నదాంతో పోతుంది. అది కాస్త చిన్నది కాస్త పెద్దది చాలా పెద్ద సమస్యగా మారేదాకా ఎవరు ఉంచుకోరు. ఆ చిన్న సమస్యగా సాల్వ్ చేసుకోవాలనుకుంటారు. ఈ బుడమేరు ఈ గేట్స్ అనేవి ఎత్తకుండా ఉంటే గేట్స్ బద్దలైపోయి వాటర్ అనేది ఎన్ని వేల సెక్యూర్ వాటర్ ఉందో ఆ వాటర్ అంతా ఒకేసారిగా మీద పడిపోయి వచ్చుంటే ఇక ఇంకా అల్లకొల్లోలం అయిపోయి ఉండే పరిస్థితి. ఇలా బుడమేరు గేట్స్ ఎత్తడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఎత్తడం వల్ల ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కరెక్టేనా?
అంటే గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి ఉంది. వాళ్ళు ఏది జరిగినా కూడా ఇప్పుడు ఇంటికి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తే బరువు బాధ్యతలన్నీ చూసుకుంటుంటారు. ఇంట్లో ఏ సమస్య వచ్చినా కానీ ముందు తండ్రికే చెప్పుకుంటారు. తండ్రి తర్వాతే ఎవరైనా, ముందు ఆయన తర్వాత అంటే రాష్ట్రానికి ఒక గాడ్ ఫాదర్ లాగానే చెప్పుకోవచ్చు. అలాంటి ఆయన ఇలాంటి ఆలోచన తీసుకోవడం 40 years ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఆలోచన తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను అనుకోవడం అయితే చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్టే అని చెప్పుకోవచ్చు. అంటే ఈ గేట్స్ అనేవి ఎత్తకపోయి ఉంటే, ఈ బెజవాడకు సంబంధించి ఇక్కడ కూడా గేట్స్ ఎత్తకపోయి ఉంటే, ఆ గేట్స్ కొట్టుకొని పోతే పరిస్థితి ఏంటి? ఇంకా దారుణంగా ఇప్పుడు గేట్స్ క్లోజ్ చేయడానికి కూడా మనకి అవకాశం అనేది ఉండకుండా పోతుంది. ఇక బెజవాడకి సంబంధించి ఈ ముప్పు ఏదైతే ఉందో ఈ ముప్పు ఇప్పుడైతే కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. కాకపోతే చాలామంది కుటుంబాలు రోడ్డున పడాల్సిన స్థితికి అయితే వచ్చేసింది. ఇంట్లో సామాన్లు కావచ్చు అతి దారుణంగా, తిండికి వచ్చేసరికి తినడానికి సుమారుగా 11 రోజులు కాదు, సుమారుగా 11 మంది ఒక ఇంట్లో 3 రోజులు తిండి తిప్పలు లేకుండా, ఒక రైసే కావచ్చు, ఇంకేదైనా సరే ఆహారం లేక అతి దారుణంగా 3 రోజులు వాళ్ళ ఇంట్లో వాటర్ వచ్చేసి అతి దారుణంగా వాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో, వాళ్ళకి ఫుడ్ అందజేయలేకుండా గవర్నమెంట్ ఆ పరిస్థితిలో ఉంది. అంటే గవర్నమెంట్ అని ప్రయోజనం అయితే లేదు అక్కడ. అలా జరిగిన తర్వాత గవర్నమెంట్ కూడా దాని గురించి స్పందించి వాళ్ళకి ఫుడ్ టైం టు టైం సప్లై చేసిందా లేదా అన్నదే మనం చూసుకోవాలి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, పాల ప్యాకెట్స్ కావచ్చు, వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, ఇతర గ్రోసరీస్ ఏవైనా సరే ఆ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వరద బాధితులు ఇవి అందజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా సహాయం చేశారు. దీనిపైన ప్రభాస్ గారు 2 కోట్ల రూపాయలు విరాళం అయితే వాళ్ళకి చెందించారు. ఇక తర్వాత మెగాస్టార్ గారి తరపు నుంచి సుమారుగా 1 కోటి రూపాయల దాకా వచ్చున్నాయి. ఇంకా అలానే చాలామంది డిప్యూటీ సీఎం గారు ఒక 6 కోట్లు ఇచ్చారు 2 రాష్ట్రాలకు కలిపి అనేసి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఇలా విరాళాలు తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇలా చాలామంది చాలా రకాలుగా వాళ్ళకి సహాయం అయితే అందజేయడం జరిగింది. ఇక ఖమ్మం జిల్లా మున్నేరుకు సంబంధించి మున్నేరును ముంచేస్తున్న వరదలైతే మున్నేరుకు మళ్ళీ ముప్పు వచ్చేసింది. మున్నేరుకు సంబంధించి నిన్న మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి సమయంలో అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి మైక్స్తో అనౌన్స్ చేశారు, ఇక్కడ గేట్స్ అనేవి ఎత్తుతున్నారు. ఈ మున్నేరు వాగుకు సంబంధించి మున్నేరు వాగు పొంగటంతో మున్నేరు ప్రజలు కన్నీరు మున్నీరుగా మారారు. మున్నేరుకు సంబంధించి అతి దారుణంగా ఇలాంటి ఘటనలు అసలుకి ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఖమ్మంకి సంబంధించి ఒక తీవ్ర ఉద్రిక్తత అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాకి సంబంధించి ప్రజలు కూడా చాలా కన్నీరు మున్నీరుగా మారటం జరిగింది. సీతక్క కట్టిన బ్రిడ్జ్ కూడా కూలిపోయింది. మరి ఆమె తలుచుకుంటే అంత నాణ్యత లేని బ్రిడ్జ్ ఆమె ఎందుకు కట్టింది? ఖమ్మం జిల్లాకి సంబంధించి ఇలాంటి ఘటనలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ వరదలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా ఈరోజు పర్యటించనున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక మనం చూడాల్సి ఉంది ఏం జరగబోతుంది ఏంటి అనేసి. బెజవాడ అయితే వరద ముప్పు కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు, ఉద్రిక్తత తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక ఖమ్మంకి సంబంధించి ఎలా జరుగుతుంది ఏంటి అనేసి చూడాల్సి ఉంది. కాకపోతే నెగ్లెక్ట్ ఎవరు చేశారు? ఈ ఖమ్మం జిల్లాకి సీఎం రేవంత్ రెడ్డి గారు దీని గురించి పట్టించుకోలేదా? అసలు ఏం జరిగింది? ఈ మున్నేరు అయితే కన్నీరు మున్నీరుగా మారింది. అసలుకి ఈ విజువల్స్ చూసి ఈ ఖమ్మం జిల్లాకి సంబంధించి సుమారుగా 10 మంది మరణించారు. ఇలాంటి ఘటనలు వెల్లువెత్తుతున్న సమయంలో గవర్నమెంట్ వీటి గురించి తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే ప్రజల ప్రాణాలకే నష్టంగా భావించవచ్చు. ఎంత త్వరగా గవర్నమెంట్ ఈ వరదలకు సంబంధించి అక్కడికి రక్షక బంధాలని పంపించి వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం చేయాలనేసి లేపాక్షి టీవీ నుంచి కూడా మనం కూడా కోరుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లేపాక్షి టీవీని వీక్షిస్తూ ఉండండి.